అందరు ఉన్నారు. తీరొక్క పూలతోటి గణనాద నిన్ను చేసినాము గణనాద. శ్రీమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద. బంగారు బిందెల్లో గణనాద నీకు బంగారు తెచ్చినాము గణనాద. నల్లా నల్లాని వాడు నామాలు పోయవాడు. నల్లా నల్లాని వాడు నావల గలవాడు. ఆనంద పాలు తాగి ఏమంద కేగినాడు. ఆనంద పాలు తాగి ఏమంద కేగినాడు. ఆమంద పాలు తాగి ఏమంద కేగినాడు. మామంద పాలు తాగి ఏమంద కేగినాడు. కనులకు పనరాడే గోపాలకృష్ణ బాలుడు. నల్లా నల్లాని వాడు నామాలు కల్లవాడు. యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు. యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు. యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు. యశోద ఇంటిలోన ఏ దాగినాడు. కనులకు కనరాడే గోపాలకృష్ణ బాలుడు. కనులకు కనరాడే గోపాలకృష్ణ బాలుడు. నల్లా నల్లాని వాడు నామాలు కలవాడు. జై జై. నవరాత్రులు జరిగినాయి కదా గణపతి, ఇన్ని రోజులు ఎట్లా అనిపించింది? ఈ రోజు నిమజ్జనం కాబట్టి ఎలా అనిపించింది? మాకు ఇన్ని రోజులు మహిళలందరం నవరాత్రుల్లో 9 రోజులు కలిసి బాగా సంతోషంగా ఎంజాయ్గా బాగా ఇవాళ అన్నదానంలో ఈ కార్యక్రమంలో అందరూ మహిళలు ప్రజలు అందరూ వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నిమజ్జనం లాస్ట్ డే కదా. ప్రతిరోజు నవరాత్రులు ప్రతిరోజు పూజలు చేసుకున్న వాళ్ళ అభిప్రాయం ఏంటో, ఈరోజు నిమజ్జనం కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సరే అండి అక్క, మరి మీరు నవరాత్రులు సీరియల్గా రెగ్యులర్గా పొద్దున సాయంత్రం మీరు పూజలు చేసిరు. ఈరోజు మరి నవరాత్రులు అయిపోయే రోజు నిమజ్జనం, మీ యొక్క అభిప్రాయం ఏంటి? మాది బాయమపల్లె గ్రామంలోని భక్తాంజనేయ గణేశుని మండపం వద్ద గణేశుడిని పెట్టుకోవడం జరిగింది. గణేశుడు నిన్నటికి 9 రోజులు ఘనంగా పూజలు అందుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలందరం రోజు ఒక ప్రత్యేకంగా ఒకరోజు పూలమాలలతోటి, ఒకరోజు కూరగాయల మాలలతోటి, ఒకరోజు గరక పూజ అని, ఒకరోజు మన ప్రసాదాల పూజలని, ఒకరోజు దీపారాధన అని, అన్ని 9 రోజులు 9 వెరైటీస్ తోటి మేము చాలా అంగరంగ వైభవంగా వినాయకుని పూజలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం ఉంది. దాని తర్వాత లడ్డు వేలం వేయడం జరుగుతుంది. దాని తర్వాత ఘనంగా వినాయకుడి నిమజ్జనం కూడా చాలా అంగరంగ వైభవంగా మా గ్రామంలో మహిళలందరూ చాలా ఇంట్రెస్ట్గా మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం బాధగా ఉంటుంది, ప్లస్ సంతోషంగా కూడా మేము చాలా బాగా జరుపుకుంటాము. వినాయకుడు వచ్చిందంటేనే మాకు దసరా వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మా గ్రామంలో.
కొబ్బరికాయ కొట్టద్దా చెయ్యానికి దేవుడు పడేటట్టుగా పెడతాం.